నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పద్మని మాట్లాడుతున్నాను. పద్మ సలహాలు సూచనలకి స్వాగతం. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ ఒక చిన్న స్టోరీ, రాజు స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈ మధ్య రాజు స్టోరీ చెప్పుకోవట్లేదు కదండి, అందుకని ఇవాళ రాజు స్టోరీ చెప్దాం అనిపించింది. ఒక రాజుగారి కథ చెప్తాను, వినండి. మరి అయితే ఒక ఊళ్ళో ఒక ముసలాయన వెళ్తున్నాడు. ఒక 3 సంచులు పట్టుకొని వెళ్తున్నాడు అండి, 3 బ్యాగులు. ఆయన ఒక 50-60 ఇయర్స్ ఉంటాయి. నడవలేక నడుస్తున్నాడు. ఆ బ్యాగులు చాలా బరువుగా ఉన్నాయి. 2 బ్యాగులు 2 సంచులు పట్టుకున్నాడు. ఇంకో బ్యాగ్ చంకలో పెట్టుకున్నాడు. అలా నడుస్తూ వెళ్తున్నాడు. అలా వెళ్తుంటే అది ఎక్కడికి వెళ్ళాలంటే ఒక పైన కొండ ఉంటుంది. కొండ పక్కన ఇంకో ఊరు ఉంటుంది. ఆ ఊరికి వెళ్ళాలట ఆయన. అప్పుడు ఇది ఆ కాలం, రాజు కాలంలో ఈ ఆటోలు అవి ఉండవు కదండి. ఏవో వాళ్ళు రథాలు, గుర్రాలు అలాంటివి వెళ్ళడం. కానీ ఈయన రాజుగారిని తెలియక మారువేషంలో వస్తున్నాడు, అది ఎవరికి తెలియదు. కానీ నడుచుకుంటూ వస్తాడు ఒక ముసలాయనలాగా. వెళ్తుంటే ఎవరు కనబడరు. అలా నెమ్మదిగా ఆయాసపడుతూ నెమ్మదిగా వెళ్తున్నాడు. తర్వాత వెళ్ళేటప్పుడు ఎదురుగుండా ఒక మనిషి కనబడుతూ వస్తున్నాడు, నడుస్తూ వస్తున్నాడు. ఆయన ఆపి, బాబు నాకు కొంచెం బరువుగా ఉంది, బ్యాగ్ పట్టుకుంటావా అని అడుగుతాడు. ఇయ్యండి తాతగారు, పట్టుకుంటానన్నాడు. సరే, ఊరికే పట్టుకోవద్దులే, నీకు 2 బంగారు కాసులు ఇస్తాను, పట్టుకో, పర్వాలేదు అన్నాడు. సరే పర్వాలేదు రండి అని పట్టుకొని వెళ్తాడు. నువ్వేం చేస్తున్నావు ఏమిటని అడుగుతాడు రాజుగారు. నేను ముందు ఒక ఇంట్లో ఒక వ్యాపారి దగ్గర పనిచేశానండి. ఆ వ్యాపారి నన్ను అబద్ధాలు చెప్పి లెక్కలేవో రాయమని చెప్పాడు. నాకు నచ్చలేదు, అందుకని ఉద్యోగం మానేశానండి. ఏదైనా అబద్ధాలు చెప్పకూడదు, నిజాయితీగా ఉండాలి కదండి. మనం కష్టపడి సంపాదించుకోవాలి, కానీ అబద్ధాలు చెప్తూ డబ్బులు సంపాదించుకోకూడదు కదా. అందుకే నాకు ఉద్యోగం నచ్చలేదండి, వచ్చేసానంటాడు. అలాగా, చాలా మంచి అబ్బాయిలా ఉన్నావు అని. సరే కొంచెం దూరం వెళ్ళి ఇంకా ఆయాసపడుతుంటే, సరే ఆ బ్యాగ్ కూడా ఇవ్వండి, నేను పట్టుకుంటానులే అంటాడు. సరే ఆ బ్యాగ్ ఇస్తాడు. ఉత్తినే మొయ్యొద్దులే నువ్వు, నీకు ఇంకో 2 బంగారు నాణాలు ఇస్తానంటాడు. సరే అలా వెళ్తుంటే ఇంకా కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత చేతిలో బ్యాగ్ ఉంది కదా. ఏం బాబు, ఈ బ్యాగ్ కూడా పట్టుకుంటావా? నేను అస్సలు నడవలేకపోతున్నాను, ఈ బ్యాగ్ పట్టుకొని అంటాడు. సరే ఇవ్వండి, మీరే నడుస్తారులే అని చెప్పి ఆ బ్యాగ్ కూడా తీసుకుంటాడు. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి మనసులో ఏమనుకుంటాడంటే, ఈ అబ్బాయి ఏం చెప్తాడంటే, ముసలాయన ఏం చెప్తాడంటే, నువ్వేమనుకుంటున్నావు, అందులో ఏమున్నాయి అనుకుంటున్నావు నువ్వు అన్నాడు. నాకు తెలియదంటే ఏమున్నాయి ఇందులో, బరువుగా మాత్రం ఉన్నాయంటే, ఫస్ట్ ఇచ్చాను కదా, దాంట్లో వెండి నాళాలు ఉన్నాయి. ఇంకో చిన్న బ్యాగ్ ఉంది కదా, అందులో బంగారు నాళాలు ఉన్నాయి. ఇంకో చిన్న బ్యాగ్ ఇచ్చాను కదా, అందులో రత్నాలు ఉన్నాయి. అందులో నేను వ్యాపారం చేద్దామని బయలుదేరుతున్నాను. ఆ కొండ ఉంది కదా, కొండ దిగగానే నాకు ఊరు వస్తుంది, అంతవరకు ఇస్తే చాలు నాకు అని చెప్తాను. ఈ 3 బ్యాగుల కథ విన్న తర్వాత ఈ అబ్బాయికి ఒక ఆలోచన వచ్చింది. మనం జీతాల కోసం పనిచేసి వాళ్ళు డబ్బులు ఇచ్చి నాకు చాలకుండా పడిపోయే కంటే, ఏదో బంగారం అంటున్నాడు, వెండి అంటున్నాడు, రత్నాలు అంటున్నాడు, మనం తీసుకుని వెళ్ళిపోతే ఈ ముసలాయన అలాగో రాలేడు. మన వెళ్ళిపోయి శుభ్రంగా హ్యాపీగా బ్రతకొచ్చి, డబ్బు పెట్టుకొని జీవితాంతం బ్రతకొచ్చు. నాకు దురాలోచన వచ్చింది ఆయనకి. సరే అని గప్ప నడుస్తూ వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ ముసలాయన చూస్తున్నాడు అంతా, కానీ ముసలాయన పరిగెత్తలేడు కదా అబ్బాయితోటి. సరే వదిలేసాడు. అబ్బాయి గబగబా కొండ దిగి వెళ్ళిపోయి వాళ్ళు పరిగెత్తుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇవాళ నాకు ఎంతో మంచి రోజు, ఇవాళ బంగారు నాళాలు, వెండి నాళాలు, రత్నాలు, చాలా అదృష్టవంతుని. వాళ్ళు లేచి ఎవరి మొహం చూస్తాను ఏంటో అనుకుని చాలా హ్యాపీగా చక్కగా కడుపు నిండా భోజనం చేసి నెమ్మదిగా ఓపెన్ చేద్దాం ఇవన్నీ, కంగారు పడకూడదని శుభ్రంగా అన్ని భోజనం చేసి కాసేపు పడుకొని కాసేపు లేచిన తర్వాత అప్పుడు తీసి ఓపెన్ చేశాడు. తీస్తే ఫస్ట్ దాంట్లో రాళ్ళు ఉన్నాయి, నీకు గులక రాళ్ళు అంటారు కదా, ఆ రాళ్ళు. సెకండ్ దాంట్లో ఇంకా కొంచెం చిన్న రాళ్ళు ఉన్నాయి. 3వ దాంట్లో అసలు ఏమీ లేవు, మట్టి ఉంది. నేను ఇంత నిజాయితీగా పనిచేసి అతని దగ్గర పని కూడా మానేసే వ్యాపారస్తుల దగ్గర ఇంతకాలం తోసుకొచ్చి ఆఖరికి ఇలా మోసపోయాను, ఇలా మోసం చేశాను ఆయన్ని. దేవుడు అందుకే నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు. పాపం ఆయన చెప్పినట్టు నేను మోసుకెళ్తే నాకు కనీసం ఇవన్నీ వచ్చుండేవి, బంగానాళాలు వచ్చుండేవి కదా అని చాలా బాధపడిపోతాడు. ఇంకా బాధపడి సుఖమే ఉందండి. ఆయన మోసం చేయాలనుకున్నాడు, ఆ డబ్బు ఉత్తినే వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. కానీ భగవంతుడు ఏం చేశాడంటే ఏమీ లేకుండా చేశాడు. ఇంతకీ అసలు జరిగిన కథ ఏంటంటే, ఈ ముసలాయన ఉన్నది ఎవరంటే రాజుగారు. ఆయనకి పిల్లలు లేరు.
ఎవరైతే నిజాయితీ పరుడు ఉంటాడో అతనికి డాక్టర్ రాజుని చేద్దాం అనుకుంటాడు. అది ఈయనకి తెలిసింది అబ్బాయికి, అయ్యో నేను ఎంత దురదృష్టంతోని చిన్నదానికి ఆశపడి మొత్తం పోగొట్టుకున్నాను, రాజుని అవ్వాల్సిన వాడిని ఇలా నిరుపేదగానే ఉండిపోయినా, తలరాత ఎలా రాసిందో చూడు, నేను అనుకున్నాను కానీ అలా జరగలేదు, మంచి చేద్దామని ఆకలి చెడ్డ బుద్ధి వచ్చి నేను దురాశ పడిపోయి మొత్తం పోగొట్టుకున్నాను చాలా ఫీల్ అవుతాడండి. అదే అంటారు కదండి, దురాశ దుఃఖానికి చేయటని. అలాగా మోసపోయి ఆ అబ్బాయి అలాగా చేయబట్టి పాపం చాలా పశ్చాత్తాపడి ఇంకా బాధపడుతూ కూర్చుంటాడు. అందుకే ఎక్కువ దురాశపడి పరుల సొమ్ము మనం తీసుకోకూడదని చెప్తారు కదా, అలా జరిగింది అబ్బాయికి అండి. ఇది ఎలా ఉందండి కదా, బాగుందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.